హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాగి సంగటి నెల్లూరు స్టైల్ పప్పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక కప్పు కందిపప్పుని తీసుకొని 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది. ఇప్పుడు కందిపప్పుని కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల్లో వాటర్ పోసుకోవాలి. 2 పెద్ద సైజు టమోటాలని కట్ చేసి వేయాలి. పచ్చిమిరపకాయలు ఒక 12 నుంచి 15 లోపు వేసుకోండి, లేదా మీ కారానికి సరిపడన్ని వేసుకున్న మీ ఇష్టం. ఇందులోకే కొంచెం పసుపు ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకోండి, సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయింది కదా పప్పు, అందులోని వాటర్ని అంతా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇది మెత్తగా చేసుకోవడానికి ముందుగా ఉప్పేసి పప్పు గుత్తితో మెత్తగా రుద్దేయాలి. ఇది పచ్చిమిరపకాయలని టమోటాలని అన్నీ మెత్తగా రుద్దేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు పోపు కోసం కరివేపాకు, పప్పుల్స్కి మెయిన్ మా పక్క వడియం ఖచ్చితంగా వేస్తారు. నెల్లూరు సైడు, చిత్తూరు సైడ్ కూడా ఇదే వేస్తారు. ఈ వీడియో ఒకసారి నేను సమ్మర్లో పెడతాను. అది ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేయండి. అందులోనే బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ ఆనియన్ మగ్గాలి. ఈలోపు పప్పుల్స్లోకి 2 పెద్ద సైజు నిమ్మకాయల్ని పిండి నిమ్మరసం అంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మెత్తగా రుద్దిన పప్పుని ఇందులో పోసేసి ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసి ఒకసారి బాగా నీట్గా శుభ్రం చేసి అందులోనే వేసేయండి. ఇప్పుడు 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఆ జ్యూస్ని కూడా ఇందులోనే వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీకు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఇందులోకి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పప్పుల్సు అంటే ఇలానే ఉంటుంది. మన మంచు లక్ష్మి అక్క చెప్తుంది కదా, అదే పప్పుల్స్ అండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే పప్పుల్సు. చూడండి, ఇలా తెల్లాలి. ఇలా తెల్లిన తర్వాతే మనము స్టవ్ ఆపేసుకోవాలి. అందులోకి ఇప్పుడు సంగటి చూద్దాం. 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ పోసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఇందులోకి రాగి పిండి నేను ఆర్గానిక్దే తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకుందాము. ఈ రాగి పిండి నేను బిగ్ బాస్కెట్ స్టోర్లో తీసుకున్నాను. ఇలా రైస్ మెత్తగా ఉడికిపోయింది కదా, ఇది వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో మెత్తగా రుద్దేసేసి ఇలా చేయాలి. మెత్తగా వచ్చిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఆర్గానిక్ రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలి. మనకి సాయానికి వేరే వ్యక్తి ఉంటే ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే అది గట్టిగా పట్టుకోవాలి కాబట్టి కుక్కర్ని. అందుకోసం ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ముద్దల్లాగా చేద్దాము. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ని తీసుకొని దానికి చెమ్మ చేసి ఉంచండి. ఇప్పుడు బౌల్లోకి 2 గంటల రాగి సంగటిని తీసి బాల్స్ లాగా చేసుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడే చేయాలి, లేకపోతే అది ముద్దలాగా రాదు. ఇలా ముద్ద చూడండి ఎంతో స్మూత్గా మెత్తగా ఉంది. వేడి వేడి నెల్లూరు పప్పులుసు, అందులోకి రాగి సంగటి
ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ అద్దిరిపోద్ది.